జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకమ్మా? మనకి చేసి పథకాలన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి, అతను చేసే అన్ని అభివృద్ధులు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయనే రావాలనుకుంటున్నాను. ఓకే. మరో 4 రోజుల్లో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ శంకరం ఎవరు మోగిస్తారు, జగనా చంద్రబాబు? జగన్ గారండి. ఓకే. ఇది చూస్తే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలనలోనే మంచి జరిగిందండి. మంచి అంటే ఏం జరిగింది? మంచి అంటే ఇప్పుడు అమ్మఒడైనా, రైతు భరోసా అయినా, పిల్లల చదువుల విషయంలో అయినా, తర్వాత డ్వాక్రా రుణమాఫీలు, ఇంక ఇవన్నీ 45 సంవత్సరాల డబ్బులు ఇంక అందరూ అన్ని కుటుంబాలకి చేరుతున్నాయండి. అందువల్ల జగనే మంచి చేశాడు కాబట్టి జగనే కావాలనుకుంటున్నాను. ఓకే. మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు జగన్ పార్టీకే అనుకూలంగా ఉందనుకుంటున్నామండి, వైసీపీ పార్టీకే. అలాగే జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? మేము జగనే అవుతాడని మేము అనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు అంటే గత సంవత్సరంలో చాలా చెప్పాడు కానీ ఏమీ చేయలేదు. ఈయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు. అప్పట్లో అయితే ఓట్లు అయిపోయిన తర్వాత అన్ని చేస్తారని కూడా ఆపేశారు. ఇప్పుడైతే జగన్ ఓట్లు అయ్యాక కూడా అన్ని అమలు పరిచేశారు. ఎవరికి ఏకమంటే నేరుగా డబ్బులు ఇప్పుడు కూడా వేసేస్తున్నారు. అందువల్ల జగనే కావాలనుకుంటున్నాం. మరి మీ గ్రామానికి వచ్చి ఏం అభివృద్ధి చేశారు జగన్ గారు? మా గ్రామానికంటే ఇప్పుడు హాస్పిటల్ అవనివ్వండి, ఇక్కడ మెడికల్ కాలేజీ కడుతున్నారండి పాలెంలోని. తర్వాత మాకు ప్రతిదీ కూడా ఈ పాస్ పుస్తకాలు అవనివ్వండి, భూమి సర్వేలు, వాలంటీర్లు, కోటా రైసులు ఇంటింటికి వచ్చి ఇవ్వడం అదొక గొప్ప అండి. ముసలిళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు చక్కగా ఆనందపడుతున్నారు అవన్నీ ఉండడం వల్ల. అందువల్ల అది అభివృద్ధి బాగుంది కాబట్టి మేము జగనే కావాలనుకుంటున్నాం. అలాగే మరి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? జూన్ 9వ తారీఖు వైసీపీ జగన్ గారే చేస్తారండి ఖచ్చితంగా. అది వైజాగ్లో అయితే జగన్ గారే చేస్తారని మా నమ్మకం, మేము నమ్ముతున్నాం కూడా. ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటే ఫైనల్గా అయితే జగన్కి 151 సీటు గ్యారంటీ, అది ఖచ్చితంగా చెప్తున్నామండి. థ్యాంక్ యూ అమ్మా. సరే, థ్యాంక్ యూ.